హెడ్సెట్ ద్వారా ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో తెలంగాణలో, సో ఫేజ్ 1కి సంబంధించిన రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చేసింది. సో మళ్ళీ మనకు ఫేజ్ 1కి సంబంధించిన కాలేజ్ రిపోర్టింగ్ డేట్స్ ఎక్స్టెండ్ చేశారు. సో వాటి గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్, ఇప్పటికీ కొంతమంది హెడ్సెట్ రిజల్ట్స్ చూసుకోలేరు. చూసుకున్న తర్వాత కొంతమంది ఇంట్రెస్ట్ లేక కావచ్చు, కాలేజ్ దూరం ఉందని, కాలేజ్ నచ్చని అని మీరైతే జాయిన్ అవ్వలేరు. సో ఫస్ట్ సపోజ్ ఆ కాలేజ్ ఓకే అన్న, ఆ కాలేజ్ ఫెసిలిటీస్ కావచ్చు, ఏవో వేరియస్ రీజన్స్ వల్ల జాయిన్ అవ్వని వాళ్ళు ఇప్పుడు కొద్దిగా పర్సనల్ డెసిషన్ అయితే తీసుకోండి. మన కాలేజ్ రిపోర్టింగ్ డేట్స్ 24 ఆగస్ట్ వరకు ఎక్స్టెండ్ చేశారు. సో ఇక్కడ బీఎడ్ అనేది జస్ట్ సర్టిఫికేట్ కోర్స్ అండి. మీరు ఎక్కడ చేసినా, ఏ కాలేజీలో చేసినా, ఈ కాలేజీలో చేస్తారు వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, మంచి టాప్ కాలేజీలో చేస్తారని ఏముండదు. బీఎడ్ ఎక్కడ చేసినా నో ప్రాబ్లం. ఫైనల్గా సర్టిఫికేట్ వచ్చిందా లేదా అది మాత్రమే చూస్తారు. కాబట్టి సో మీరు ఎవరికైతే సీట్ వచ్చిన వాళ్ళు ఉన్నారో బీఎడ్ ఇయర్ చేద్దాం అనుకుంటే మీరు 24 లోపు వెళ్ళి అడ్మిషన్ అయితే తీసుకోండి. మీరు ఆన్లైన్లో ఫీజ్ పేమెంట్ చేసుకొని డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ 24, ఇంకా వెళ్ళని వాళ్ళు వెళ్ళొచ్చు. సెకండ్, ఆన్లైన్ ఫీజ్ పేమెంట్. సో ఎవరైతే ఈ రోజు సపోజ్ రియలైజ్ నేను ఎంత అనుకున్న వాళ్ళు, మీరు ఆ వెబ్సైట్లో అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అందులో పింక్ కలర్ టోటల్ అమౌంట్ టు బి పేడ్ ఎంత అయితే ఉంటుందో ఆ అమౌంట్ మీరు ఆన్లైన్లో పే చేసుకోవాలి. 24th లోపే పే చేసుకొని బయట ప్రింట్ తీపించుకొని అన్ని సర్టిఫికేట్స్ ఒరిజినల్, 2 సెట్ ఆఫ్ జిరాక్స్, ఫోటో, ఆధార్ కార్డ్, ఇవన్నీ మీరు కాలేజ్కి వెళ్ళి సబ్మిట్ అయితే చేయాలి 24 లోపే. లాస్ట్ డేట్ 24, ఆన్ ఆర్ బిఫోర్ 24. నెక్స్ట్ సర్టిఫికేట్స్ ఒక 2 సెట్ ఆఫ్ జిరాక్స్ ఇచ్చేస్తారు. అండ్ వెళ్ళేటప్పుడు ఎక్స్ట్రా అమౌంట్ కూడా తీసుకొని వెళ్ళండి. మినిమం 5,000 to 15,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు ఎక్స్ట్రా అమౌంట్. ఆ పింక్ కలర్ కావచ్చు, కోర్స్ ఫీజు కాకుండా ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అడ్మిషన్ ఫీజ్ అని, సమ్ వేరే మిస్లేనియస్ ఫీజ్ అని అవన్నీ అడుగుతారు. సో ఆ అమౌంట్ కూడా తీసుకొని వెళ్ళండి. ఇప్పుడు కొత్తగా ఫ్రెషర్ స్టూడెంట్స్ ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారు, అండ్ ఇప్పుడు ఫేజ్ 1లో సీట్ రాని వాళ్ళు ఫేజ్ 2లో ఇంకా బెటర్ కాలేజ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఫేజ్ 2 మనకు ఆల్మోస్ట్ సెప్టెంబర్ 1st వీక్ ఆర్ సెప్టెంబర్ 2nd వీక్ వరకు అప్డేట్ వస్తుంది. సో అప్డేట్ అవ్వగానే మీకు అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో ప్రజెంట్ మనకు సీట్ వచ్చి ఎవరైతే ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నారో మీరైతే వెళ్ళి మీరైతే జాయిన్ అయిపోండి. సీటు ఫేజ్ 2లో సీట్ రాని వాళ్ళు కావచ్చు, ఫేజ్ 1లో అండ్ బెటర్ కాలేజ్ కోసం చూసేవాళ్ళు మీరు ఫేజ్ 2కి అయితే వెయిట్ చేయాలి. సో మీకు ఆల్రెడీ జాయిన్ అయిపోయిన వాళ్ళు మీరు కూడా పెట్టుకోవచ్చు, కొత్త వాళ్ళు పెట్టుకోవచ్చు. అండ్ ఎవరైతే ఇప్పటివరకు హెడ్సెట్ రాసి ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో ఇంకా వెళ్ళని వాళ్ళు మీరైతే వెళ్ళండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరైతే సెప్టెంబర్ 10th వరకు వెయిట్ చేయాలి ఫేజ్ 2 వాళ్ళు. ఇంకా వేరే డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కింద కమెంట్స్తో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.